గారికి కమిషనర్ గారికి ఏ గారికి మున్సిపల్ అధికారులకు అందరికీ నమస్కారం. సయ్యద్ తస్లీం అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను కోఆప్షన్ సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబడే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యులుగా నేను విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తండ్రి సారిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీరిని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిల్ సభ్యులందరూ కలిసి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మైనారిటీ విభాగం నుండి రిమేన్ తస్లీం తండ్రి సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, ఇంతకు ముందే మైనార్టీ విభాగం నుండి ఎన్నుకోవడం జరిగింది. వారిని శ్రీయుత గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, గౌరవ సభ్యులచే సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఈ ఎన్నిక సన్మానంలో పాల్గొన్న కోఆప్షన్ సభ్యులకి మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గౌరవ పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులందరూ కలిసి సన్మానించడం జరుగుతున్నది. శ్రీమతి కొండ అనుష భర్త శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందే పురపాలక సంఘ సభ్యులచే సన్మానించడం జరుగుతున్నది. అదేవిధంగా మైనారిటీ